శ్రీకాళహస్తి రహస్యం. శ్రీకాళహస్తి వెనుక ఉన్న రహస్యం తెలుసా? అక్కడ స్వయంగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకుండా దానికి ఒక సాలిపురుగు శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడును తయారు చేస్తుంది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామునే అక్కడికి వచ్చి అడుగు మొత్తాన్ని దులిపేసి తన నాగమణులతో శివలింగాన్ని పూజించి వెళ్ళిపోతుంది. మరి కొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగాన్ని నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగాన్ని పూజించింది. ఇలా రోజు జరగడంతో సాలిపురుగు నాగుపాము పూజిస్తున్నప్పుడు వెళ్ళి, రోజు నువ్వు పెడుతున్నావు నాగమణులను, ఒక రోజు ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెబుతుంది. కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండం లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే ఏనుగు పక్కన ఉన్న బండకి తన తలను కొట్టుకోవడంతో ఆ బండకి ఉన్న సాలిపురుగు తొండంలోకి వెళ్ళిన పాము ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి. శివభక్తితో వీళ్ళ ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమయ్యి వీళ్లను శివుడు ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురు పేర్లను పెడతాడు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.